హాయ్ అండి. నేను ఇనార్బిట్ మాల్‌కొచ్చానండి. వైజాగ్‌లో కొత్తగా ఓపెన్ చేశారు కదా! ఇనార్బిట్ మాల్. అక్కడికొచ్చానండి. హ్మ్. ఈ ఇనార్బిట్ మాల్ 11కి ఓపెన్ చేశారు. ఇది లోపల ఎంట్రన్స్. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి చాలా బావుందనమాట. ఆహ్, ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి. అవి క్రేప్ పేపర్‌తో చేశారు. డెకరేషన్ వైస్ పెట్టారు. చాలా బావున్నాయి అసలు. ప్రతి ఫ్లోర్‌కి 2, 3 ఇట్లాంటి బంచెస్ లాంటివి పెట్టారనమాట. చాలా బావున్నాయి. ఇంకా మేమిలా నడుచుకుంటూ పైకెళ్ళాము. చెప్పాలంటే ఇంకా పూర్తిగా అయితే ఈ నర్బిట్ మాల్ అయితే రెడీ అవ్వలేదు. ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. కొంచెం ఎవరైనా వెళ్ళే వాళ్ళుంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మేమెళ్ళిన రోజు ఏమైందంటే పైనుంచి కొన్ని గ్లాసెసు అవి కింద పడిపోయినాయనమాట. కొంచెం ఆ ఏరియా వరకి బ్లాక్ చేసేశారు. నేనెందుకు చెప్తున్నాను అంటే చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళు అటు ఇటు పరిగెట్టేస్తారు కదా! కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా షాప్స్ కూడా ఎక్కువ ఏమీ ఓపెన్ చేయలేదు. చాలా తక్కువగానే ఉన్నాయి. మేబీ ఇంకా టైం పట్టొచ్చేమో పూర్తిగా అన్నీ ఓపెన్ చేయడానికి. నేనిది టాయ్ షాప్‌లోకొచ్చాను. అన్ని కొరియన్ టాయ్స్ ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఇంక అన్నీ కొరియన్ టైప్‌లో ఉండేవన్నీ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వాటర్ బాటిల్స్. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! వాటర్ బాటిల్స్, జ్యూస్ బాటిల్స్, కాఫీ కప్స్, కాఫీ మగ్స్, టిఫిన్ బాక్సెస్ ఇలాంటివన్నీ సోప్స్ అన్నీ కొంచెం ఇవన్నీ కొరియన్ స్టైల్‌లో అనిపించినియి. ఈ ఫ్లవర్స్ మాత్రం చెప్పాను కదండీ! ఫ్లోర్‌కి ఒక 2, 3 అలా పెట్టారు. అంటే ప్రతి ఎంట్రన్స్‌లోనూ ఇలాంటి ఫ్లవర్స్ చాలా పెద్దవన్నమాట. చాలా బావున్నాయి. ఫోటోస్ తీసుకోవడానికైతే చాలా బావున్నాయి. ఇవిగోండి కొరియన్ టాయ్స్. అన్నీ ఇవన్నీ కొరియన్ స్టైల్‌లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. నాకు ఈ ఇంత దగ్గరగా ఎందుకు తీశానంటే వీటి నోస్ ఎంత ముద్దుగా అనిపించినాయో చూడండి ఎంత క్యూట్‌గున్నాయో కదా! హ్మ్. ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి అఫోర్డబుల్ ప్రైసెస్‌లోనే ఉన్నాయి. అవ్ ఇంతకుముందు చూపించినవి 500లో ఉన్నాయి. ఇవన్నీ 1000లో ఉన్నాయి. ఇవి కొంచెం బిగ్ సైజ్‌లో ఉన్నాయన్నమాట. చూడండి ఎంత క్యూట్‌గా అసలు ఎంత ముద్దుగా అనిపించినాయో చూడడానికి ఇవి. హ్మ్. ఇందులో చాలా చాలా టైప్స్ ఆఫ్ డాల్స్ ఉన్నాయి. హలో కిట్టి ఎంత బావుందో కదా! ఇంకా సోప్సు, నెయిల్ పాలిష్‌లు, హ్మ్, లిప్‌స్టిక్స్‌లు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. హ్మ్. నేను చూసిన వాటిల్లో ఈ టాయ్ షాప్ అయితే నాకు ఇదొక్కటే కనిపించింది నేనెళ్ళిన రోజు. ఇంకా ఓపెన్ అవ్వలేదనమాట. ఇవన్నీ ఎంత బావున్నాయో అసలు చూడడానికి. ఇది చూడండి ఐస్ క్రీమ్ తినేస్తుంది. పెంగ్విన్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి పెంగ్విన్స్ మాత్రం.
ఎలిఫెంట్ డాల్స్ అన్నీ సాఫ్ట్ టాయ్స్. మంకీస్. ఇవి నెక్ పిల్లోస్ అన్నమాట చిన్నపిల్లలకి. ఇనార్బిట్ మాల్‌లో వైజాగ్‌లో ఓపెన్ అయిన ఇనార్బిట్ మాల్‌లో అల్లు అర్జున్‌ది 'అల్లు అర్జున్‌వే' 4 స్క్రీన్స్ ఉన్నాయంట థియేటర్స్. యాక్చువల్లీ ఇంకా ఏమీ ఓపెన్ చేయలేదు. మేమెళ్ళింది మొన్న సండే. ఫేస్ మాస్క్‌లు, లంచ్ బాక్సెస్, బౌల్స్, సూప్ బౌల్స్ ఇంకా చాలా ఉన్నాయి. సోప్స్, క్యాండిల్స్, ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ మొత్తం ఇదంతా కొరియన్ స్టైల్‌లో ఉందన్నమాట. ఈ స్టోర్‌లో అన్నీ కొరియన్ స్టైల్‌లో ఉన్నాయి. నేను ఇంక బయటకొచ్చేసాను. ఊరికే మాల్ అంతా అలా తిరుగుతున్నాము. సో, నాకిది బాగా నచ్చింది. అంటే చూపిస్తా చూడండి. ఇది ఆల్రెడీ మీరు షార్ట్స్‌లో చూసేసారు ఈ ఫ్లేవర్‌ని. హ్మ్. వెస్ట్రన్ వేర్ అయితే బాగున్నాయి. టీన్ గర్ల్స్‌కి కానీ వెస్ట్రన్ వేర్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే విజిట్ చేయొచ్చు, పర్లేదు, అఫోర్డబుల్‌గానే ఉన్నాయి. అంటే మేము వెళ్ళేసరికి చాలా తక్కువ షాప్స్ ఉన్నాయి. ఉన్న వాటిల్లోనే నేను వీడియోస్ క్యాప్చర్ చేశాను. ఇది ఇంకో స్టోర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పౌచ్ ఎంతో తెలుసా? అది చాలా చిన్నది ఉంది. ఆ పౌచ్ ఎంతో తెలుసా? 500. ఎలిన్ సోలీ. నేను జస్ట్ ఇంకా బయట నుంచి వీడియోస్ తీసుకుంటూ వచ్చేసాను.
అసలు ఈ ఫ్లవర్స్ అయితే చాలా పెద్దవి. చాలా బాగున్నాయి. నాకైతే అసలు తెచ్చేసుకోవాలనిపించింది అంత బాగున్నాయి. ప్రతి ఫ్లోర్‌లోను ఎంట్రన్స్‌లో బాగా పెట్టారనమాట. చాలా ఫ్లవర్స్ పెట్టారు. నేను కొన్ని మాత్రమే తీశాను. యాక్చువల్‌గా ఓవరాల్‌గా ఈ ఎన్ఆర్‌బిట్ మాల్‌లో నాకు నచ్చింది ఏమైనా ఉంది అంటే ఈ ఫ్లవర్స్ మాత్రమే. ఇది వైలెట్ షేడే. ఇది అసలు రియల్‌గా చూసినప్పుడు నాకెంత నచ్చిందో. రీల్‌లో కొంచెం వీడియోస్‌లో కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది కదా! ఫేర్ అవుట్‌గా. కానీ రియల్‌గా ఇది చాలా బాగుంది. ఇంకా మేము అలా నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఒక బాంబే హ్యాండీక్రాఫ్ట్ స్టోర్‌కెళ్ళాము. వాళ్ళైతే అస్సలంటే అస్సలు వీడియో అలో చేయనన్నారు. కానీ అందులో బొమ్మలు ఎంత బాగున్నాయో టాయ్స్ అన్నీ వుడ్‌తో చేసినవన్నమాట. నాకైతే భలే నచ్చినాయి అవన్నీ. కాస్ట్ అయితే హెవీ కాస్ట్. రెయిన్ డ్రాప్స్ పడ్డప్పుడు సౌండ్ వస్తుంది కదా! మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అది అక్కడుంది. డ్రమ్ అనమాట అది. అది ఎంత బాగుందో. కాస్ట్ మాత్రం 6000 ఎంతో చెప్పాడు. ఎక్కువే చెప్పాడు. కనీసం ఒక్క పిక్ తీసుకుంటానన్నా కూడా ఒప్పుకోలేదన్నమాట దాన్ని. పైన అసలు ఇది చాలా బాగుంది. ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది. కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది. అందుకే క్లోజ్ చేస్తారు. పైకి వెళ్ళడానికి లేదు. నేను జస్ట్ కింద ఉండి తీసానన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. నాకు తెలిసి అక్కడికెళ్ళి నించుంటే చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తదేమో. కాకపోతే ఇది మిస్ అయ్యాం మేము. సో, మళ్ళీ పూర్తిగా ఓపెన్ అయ్యాక వెళ్ళాలి. దట్టు కరెక్ట్‌గా మేము వెళ్ళే టైంకే ఇన్సిడెంట్ చెప్పాను కదా! పైనుంచి గ్లాసెస్ ఏవో ఇక్కడ పడిపోయినాయి అన్నమాట. కింద పడ్డాయి. ఎవరి మీదైనా పడ్డాయో లేదో నాకైతే తెలీదు కానీ కరెక్ట్‌గా మేమున్న టైంకి ఆ ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల ఇంక అటు వెళ్ళనివ్వలేదు. వాళ్ళేమి ఏమడిగినా వాళ్ళేమి చెప్పట్లేదనమాట. క్లోజ్ చేసేసాం, ఇటు వెళ్ళకండి, ఇటు రాకండి అని. అక్కడైతే చిన్న గడిబిడి లాంటిది జరుగుతుంది. ఇంక నాకు తెలుసుకొని ఓపిక లేక ఇంక వెనక్కొచ్చేసాను. చెప్పాను కదా! ఇది ఇదొక్క కలర్. ఇది రియల్‌గా చాలా బాగుంది. ఎంత క్యూట్‌గా ఉన్నాయి చూడండి అసలు ఈ ఫ్లవర్స్. హ్మ్. యాక్చువల్‌గా ఈ నార్బిట్ మాల్ నైట్ టైం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఇంకొకసారి నైట్ టైం వెళ్తాను. నేను పూర్తిగా ఓపెన్ చేస్తారేమో అనుకొని వెళ్ళాను. ఇదే నేను చెప్పిన బాంబే స్టోర్ అనమాట. ఈ వెంకటేశ్వర కూడా మీరు రీల్స్‌లో చూసినట్టున్నారు. అసలు ఈ మూర్తి అయితే ఎంత బాగుందో. ఫేస్‌లో కళ గాని నాకైతే ఈ మూర్తి ఎంత నచ్చిందో.
ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నేను చూసాను ప్రైస్ 58 ఎంతో ఉందేమో అనుకుంటున్నాను నేను. సరిగ్గా గుర్తులేదు నాకు. ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు అసలు డీటెయిల్స్ కూడా ఏం అడిగినా చెప్పట్లేదు. మెయిన్ ఏంటంటే కెమెరా ఆఫ్ చేసి అప్పుడు లోపలికి రండి అని చెప్తున్నారు. సో, దీని గురించి డీటెయిల్స్ ఏం చెప్పలేదు. వీడియో తీస్తున్నామని చెప్పి. అసలు నాకు వెంకటేశ్వర స్వామి పాదాలు చూసేటప్పుడు నాకు ఎంత బాగా అనిపించిందో. ఇంకా ఈ కృష్ణ అయితే ఇది అప్రాక్సిమేట్లీ 18,000 ఉంది. అసలు ఎంత బాగుందో పాలరాయి డీటెయిలింగ్ కానీ, అసలు ఫేస్లో మూర్తి కళ కానీ అసలు ఎంత బాగుందో. ఇదే ఆ స్టోరు హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. అసలు వాళ్ళు వీడియోకి అలౌ చేయట్లేదు. అన్ని హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ చాలా ఉన్నాయి విగ్రహాలు అయితే. ఇది కూడా చాలా బాగుంది. నాకు వీటిలో మాత్రం ఈ పాలరాతి కన్నయ్య అయితే ఎంత బాగా అనిపించారో. ఇంక వాళ్ళు వీడియోస్ తీసుకోవడానికి అస్సలు అలౌ చేయట్లేదు. ఎంత బ్రతిమాలినా ఇంక నేను బయటకు వచ్చేసాను. ఇంకొచ్చేసి మాల్ అంతా తిరిగామన్నమాట కొద్దిసేపు. బాగుంది కదా డైమండ్ నెక్లెస్. యాక్చువల్గా మాల్ పూర్తిగా ఓపెన్ అయితే అసలు మనం నడవడానికి కూడా ఖాళీ ఉండదేమో. ఇప్పుడంటే ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు, ఫ్రీగా వీడియోస్ తీసుకోవచ్చు అని అనిపించింది నాకైతే. కాకపోతే ఫుడ్ ఐటమ్స్ అసలు ఏం దొరకలేదు, ఐస్ క్రీమ్స్ తప్ప. ఐస్ క్రీమ్స్, కాఫీ ఇవి తప్ప ఇంకేం దొరకలేదు. అక్కడ కింద కనిపిస్తుంది కదా, ఆ హ్యాండ్స్ అవన్నీ మాల్కి వచ్చిన వాళ్ళ హ్యాండ్స్ ప్రింట్స్ అనమాట, దానిపైన వేశారు. ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లవర్. అసలు నాకు ఇవి ఎంత నచ్చాయో. క్రీమ్ కలర్ ఇవి. చాలా రియలిస్టిక్గా అనిపించినాయి, ఎంత బాగున్నాయో. అంత పెద్ద పెద్దవి. అంటే మనం ఎప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్స్ చూస్తాం కదా, ఇవి పేపర్తో చేయడం చాలా బాగా అనిపించింది. మొత్తం చెట్లన్నీ కొట్టేసి ఆర్బిట్మాలు కట్టారు. పాపం ఈ ఒక్క చెట్టుని ఎందుకో కాపాడారు. దానికి నీట్గా దాని చుట్టూ చిన్న రైలింగ్ వేసి, ఇది చుట్టూ గ్లాస్ కట్టేసారులేండి. మధ్యలో మధ్యలో చెట్టు ఉంది, చుట్టూ మాల్ ఉందన్నమాట. చూడండి ఎంత ఎంత బాగా చేశారో. పాపం ఎందుకో ఈ ఒక్క చెట్టుని రక్షించారు. అయినా కానీ బాగుంది. లైఫ్ ఆఫ్ ట్రీ ఉంటుంది కదా, అలా ఉంది. నెక్స్ట్ ఇది ఒక్కటే కాఫీ షాప్. మేము వెళ్ళిన రోజు అయితే కాఫీ షాప్ ఇది ఒక్కటే ఉంది. అసలు తినడానికి కూడా ఏమైనా స్నాక్స్ ఏమైనా తిందామన్నా ఏం లేవు.